సార్ 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 ఈ సహాయం సహకారాలు మా నుంచి ఏం కావాలంటే ఈ భూములు ఏమైనా బ్లాక్ అయినాయి కానీ ఎంక్రోచ్మెంట్స్ ఏమైనా ఉంటాయి కనుక ఏమేం చేయాలంటే మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయండి చేస్తామా మీరే చేస్తాం లాస్ట్ 2000 ఏరియా సంబంధం లేదు అక్కడ పైపు అది సగం చేసి ఆపేసాం సార్ అది బిహెచ్ఎల్లో డైవర్షన్ ట్రైన్ ఇక్కడ రాజశేఖర్ ఇది రాజశేఖర్ డి రాజశేఖర్ మీరేంటి డి ఎవరంటే సో ఇప్పుడు ఎట్లా ప్లాన్ చేశారు చెరువుది మీరు మాట్లాడతారు సార్ బిహెచ్ఎల్ మాది కంపెనీ కాదు సార్ బిహెచ్ఎల్ కంపెనీ సార్ని రమ్మనండి డి సార్ని రమ్మని కొంచెం ముందు వెనకాల ఉన్నారు చూడండి ఇది క్లియర్గా బయట ఉన్న ఏరియా ఇది నథింగ్ టు డూ విత్ బిహెచ్ఎల్ ఇంటర్నల్ ఇది అనేది ఏం లేదు నేను ఏమనుకున్నా అంటే మీ కాంపౌండ్ ప్రెమిసెస్లో ఉందే మనం అసలు చూస్తే ఎక్కడ అసలు కాదు సార్ ల్యాండ్ టోటల్ బండ్ వరకు హ్యాండ్ ఓవర్ చేసిన హాస్పిటల్ ఎవరు హ్యాండ్ ఓవర్ చేశారు ఇచ్చినారు కదా చెరువు అనేది బికమ్స్ ఏ పబ్లిక్ ప్రాపర్టీ ఇట్స్ ఏ కమ్యూనిటీ అసెట్ ఈవెన్ మీకు లోపల ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో కూడా ఒక ప్రైవేట్ కోర్ట్ ఉంది అనుకోండి దట్ ఆల్సో బికమ్స్ ఏ కమ్యూనిటీ అసెట్ సో దేర్ ఆర్ అంటీ నెంబర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్ లైక్ దట్ అండ్ ద లా ఈస్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్ సో మీరు అనేది జస్ట్ బికాస్ దిస్ ల్యాండ్ హ్యాస్ బీన్ హ్యాండెడ్ ఓవర్ టు యూ బై గవర్నమెంట్ ఆఫ్ earlier Andhra Pradesh to BHEL in 1950s or 60s whatever. So maybe you are making a claim onto this lake. Ante kada jarutunnadi. So we say that this is ఈ ల్యాండ్ మీద అయ్యిండొచ్చేమో కానీ బట్ చెరువు బికమ్స్ ఏ కమ్యూనిటీ అసెట్. సో చెరువు మీద ఎక్కడ కూడా BHEL కెనాట్ say that it is our చెరువు and nobody can do any work here. This is a community asset and becomes a property of the government. సార్ సార్ ఈరోజు హైడ్రా అధికారుల బృందము ప్లస్ ఇంకా ఇతర అధికారులు హెచ్ఎండిఏ, బిహెచ్ఎల్, ఇరిగేషన్ అండ్ అట్లనే ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గారు నగేష్ గారు అండ్ శశికళ గారు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఇతర కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నూతనంగా ఎలక్ట్ అయిన వారు అందరూ కూడా స్థానికులందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ రాయసముద్రం చెరువును విజిట్ చేశాము. విజిట్ చేసినప్పుడు ఇది పెద్ద చెరువు, 120 ఎకరాల చెరువు ఇది యాక్చువల్గా వచ్చేసి ఇది మంచి చూస్తే కనుక చాలా పక్షులు కూడా అంటే వలస పక్షులు చాలా కూడా ఇక్కడ మైగ్రేటరీ బర్డ్స్ అంతా కూడా ఇక్కడ కనబడుతున్నాయి. చాలా అద్భుతమైన లేక్ ఇది. సో స్థానికంగా ఇక్కడ వీళ్ళ పబ్లిక్ నుంచి మాకు ఇది హైడ్రా అధికారులు ఇక్కడ కొన్ని చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి. అంటే బిహెచ్ఎల్ వాళ్ళు వచ్చేసి ఇది మా ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేయటము, ఇక్కడ ఏదైతే చెరువుకి కొన్ని మరమ్మత్తు పనులో లేకపోతే డీసిల్టింగో లేకపోతే బండు ఫార్మేషన్ బ్యూటిఫికేషన్ పనులకి బిహెచ్ఎల్ కొంతమంది అధికారులు వాళ్ళు ఇది మా ల్యాండ్ అని చెప్పి వాళ్ళు అడ్డు చెప్తున్నారని చెప్పేసి అనేటటువంటి మాకు ఇచ్చినటువంటి ఒక కంప్లైంట్ మీద మేము ఇక్కడ వచ్చి బిహెచ్ఎల్ అధికారులు కూడా ఉన్నారు. వీళ్ళందరితో కూడా డిస్కస్ చేసినప్పుడు ఇది చెరువు ఇది క్లియర్గా ఇది కమ్యూనిటీ అసెట్, ఇది వాటర్ బాడీ ఇది. సో ఇది గతంలో ఈ ల్యాండ్ ఇక్కడ బిహెచ్ఎల్కి కూడా ఇచ్చి ఉండొచ్చు, దాంట్లోకి మేము వెళ్ళట్లేదు. బట్ ఇది డెఫినెట్గా కమ్యూనిటీ అసెట్ కాబట్టి ఇది అందరికి సంబంధించిన ఆస్తి ఉంటుంది. సో దీంట్లో
మనం బ్యూటిఫికేషన్ కానీ లేకపోతే డీసిల్టింగ్ కానీ రెజ్యూరేషన్ అంటే లేక్ మరమ్మతులు లేకపోతే వాటర్ ఏ చేయాలన్నా కానీ కూడా దానికి బిహెచ్ఎండికి సంబంధం ఉండదు. సో వాళ్ళ అధికారులు కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. మేము ఒక లెటర్ కూడా హైడ్రా నుంచి షూటప్ చేస్తాము వాళ్ళ సిఎండి గారికి వాళ్ళ ఈడీ గారికి, అట్లానే వాళ్ళకి కూడా క్లారిటీ ఇస్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చాలా ఉన్నాయి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కానీ చట్టాలు కానీ చాలా స్పష్టంగా చెప్పినాయి. ఇదంతా కూడా కమ్యూనిటీ అసెట్ కాబట్టి అందరికీ దీంట్లో స్టేక్స్ ఉంటాయి. జస్ట్ లైక్ ఒక ఎవరో పట్టా ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక చెరువు ఉందనుకోండి, అది వాళ్ళ ఆస్తి అయిపోతుంది అన్నమాట, అందరికీ పబ్లిక్ ఆస్తి అవుతుంది. సో దాని మీద క్లారిటీ ఇస్తాం. ప్లస్ అట్లానే ఇక్కడ స్థానికంగా వీళ్ళందరి నుంచి కూడా మాకు వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే ఇది హైడ్రా టేకప్ చేస్తే బాగుంటుంది అనేటటువంటి కూడా చెప్పారు. తప్పకుండా అది చూస్తాము. ప్రపోజల్స్ కూడా గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాము. గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటే మేము దీన్ని టేకప్ చేయడానికి కూడా మేము సుముఖంగా ఉన్నాము. దీనికి ఒక సర్వే కూడా చేపిస్తాం. ఇది చూసాము, అంతా కూడా మురికి నీళ్లు లోపలికి వస్తున్నాయి, అంటే సీవేజ్ వాటర్ అంతా కూడా వస్తున్నది. దాని ద్వారా ఏమవుతుందంటే ఈ సీవేజ్ రావడంతో చూసాము చాలా చోట్ల ఇన్లెట్స్ దగ్గర గుర్రపు డెక్ అంతా కూడా ఫార్మ్ అయ్యి ఆ పక్కన ఉన్నటువంటి ప్రాంతానికి విపరీతమైన దోమలు, దాంతోపాటు పొల్యూషన్ ఉంది. ఇక్కడ మీకు వాటర్ బాడీస్లో మీకు వచ్చే వాటర్ కూడా క్వాలిటీ చాలా బ్యాడ్ క్వాలిటీ ఉంటుంది. దానివల్ల రేపు ముందు క్యాన్సర్ ఇటువంటి వ్యాధులు వచ్చేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసం మనం ఈ చెరువుని చేసినప్పుడు సమగ్రంగా అన్ని కోణాల్లో దీన్ని మనం చేస్తే కనుక ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి ఒక మంచి రిక్రియేషన్గా ఒక వాకింగ్ ట్రాకే కాదు, పిల్లలు ఆడుకోవడానికి ఒక మంచి ప్లే ఏరియాస్ ఇస్తాము. ప్లస్ దాంతోపాటు పార్కులు గార్డెన్స్ వస్తాయి. ప్లస్ ఇంతే కాకుండా ట్రీట్మెంట్ చేసి ఎస్టీపీ లాంటివి కూడా ప్లాన్ చేసి అంటే సమగ్రంగా ఒక చెరువును డెవలప్ చేయాలంటే అన్ని కోణాల్లో చేయడానికి హైడ్రా అయితే మేము ప్రయత్నం చేస్తాం. బట్ ఒకవేళ హైడ్రా టేకప్ చేయకపోయినా కానీ ఇక్కడ హెచ్ఎండి వాళ్ళు చేసినా కానీ వాళ్ళకు వచ్చే ఇతర ఏమైనా అడ్డంకులు లైక్ అవుట్లెట్ నాలా, సర్ప్లస్ నాలా ఉంది అలుగు దగ్గర ఉండేది, ఆ నాలా చాలా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయన్నారు. అది కూడా పరిశీలిస్తాం. పరిశీలించి ఏదైతే కనుక అడ్డంకిగా ఉండి మొత్తం చెరువు అన్నింటి కూడా అలుగులో ఇచ్చి పాడే వరద నీళ్ళకి అది అడ్డుపడుతుంటాయి కనుక అటువంటి ఎంక్రోచ్మెంట్స్ ఇస్తాం. కానీ పబ్లిక్ అందరికీ కూడా ఇప్పుడు ఏదో హైడ్రా వచ్చినారు కాబట్టి ఎఫ్టీఎల్ ఉన్న ఇల్లులన్నీ కూలగొడతారనే దాన్ని భ్రమలో ఉండదు. ఎటువంటి పరిస్థితుల్లో కట్టిన ఇళ్ళని జోలికి వెళ్ళట్లేదు హైడ్రా. సో అది చాలా స్పష్టంగా మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాం. అంటే ఎవడన్నా మీకు సోషల్ మీడియాలో పెట్టి ఇక వచ్చిట్లరు హైడ్రా కమిషనరు ఇదంతా ఇల్లులంతా గురుస్తారనే దాన్ని నమ్మొద్దు, అది కూడా ముందే చెప్తున్నాం. సో ఇది కానీ అలుగు పారి దాని నుంచి ఎక్కడైతే 1-2 అడ్డం వచ్చే ఉంటాయి, దానివల్ల లక్షల మంది ప్రాబ్లం ఫేస్ చేయదు. అట్లాంటి వాటిని తీసినప్పుడు కూడా వాళ్ళ కంపల్సేషన్ ఆస్పెక్ట్లో కూడా చూసి వాళ్ళ టీడీఆర్ లేదా గవర్నమెంట్ కంపల్సేషన్ ఇచ్చినట్టు కూడా ప్లాన్ చేయొచ్చు. అంటే వీలైనంత వరకు పబ్లిక్ డిస్టర్బ్ కాకుండా అందరికీ రేపు మంచిగా చేసేటట్టు ఈ చెరువుని తయారు చేయడానికి హైడ్రా మేము చేస్తాము, లేకపోతే హెచ్ఎండిఏ వాళ్ళు టేకప్ చేసినా మా సహాయ సహకారాలు అందిస్తాం. రైట్.